ప్రార్థన అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ప్రార్థన అనే అంశం. ప్రార్థన లేని జీవితం నీరు లేని నుయ్యలాంటిది. ప్రార్థన లేని జీవితము ఫలము లేని చెట్టు లాంటిది. ప్రార్థన లేని జీవితం వర్షము లేని మబ్బు లాంటిది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. భక్తులు చాలామంది అన్నారు ప్రార్థనే ఊపిరి అన్నాడు. ఊపిరి పీల్చుకోపోతే చచ్చిపోతావు, అవునా? అలాగే ప్రార్థన చేయకపోతే చచ్చిపోతావు. అసలే మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవటమే మహాపాపం అంటాడు భక్తుడు. పాపములో ప్రధాన పాపం ఏంటని ఒక భక్తుడు వెళ్ళి ఓ దైవజన్ని అడుగుతాడట. ఒక దైవజన్ని అడిగితే డిఎల్ మోడీ గారిని, ప్రధాన పాపం ఏంటయ్యా అని అడిగారంట డిఎల్ మోడీ గారిని. ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నాడట. ప్రార్థన చేయకపోవటమే. సరే, ప్రార్థన యొక్క విలువ చాలా మందికి ఈ రోజుల్లో తెలియట్లేదు. ఆదికాండము 4వ అధ్యాయము ఆఖరి వచనం చదువుతున్నాను, 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదాము కుమారుడు హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు షేతును అనుగ్రహించాడు. షేతుకు ఓ కుమారుడు పుట్టాడు, అతని పేరు ఎనోష్. అప్పటి నుండి ప్రార్థన చేయుట ప్రారంభమైనది. ప్రార్థన ప్రారంభం ఎవరి దగ్గర నుంచి అంటే ఎనోషు నుండి ప్రారంభమై సర్వలోకం వ్యాపించి కోట్లాది ప్రజలు ప్రార్థనలు దేవుని పేరట చేస్తున్నారు. ఇప్పటికీ అనేక దేశాలు, అనేక ప్రజలు, అనేక భాషలు మాట్లాడువారు, చిన్నలు, యవనస్తులు, పెద్దలు, ధనవంతులు, దరిద్రులు, అప్పుడు ప్రారంభమైన ప్రార్థన కోట్లాదిగా ఇప్పటికీ ప్రజల్లో ఈ ప్రార్థన ఆగలేదు. అప్పుడు ఆరంభించబడిన ప్రార్థన ఇప్పటికీ కంటిన్యూ అయిపోయింది. ఇప్పటికీ అన్ని దేశాల వారు ప్రార్థనలు చేస్తున్నారు. అన్ని తెగల వారు, అన్ని జాతుల వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ ప్రార్థన, అక్కడ ఆరంభించబడిన ప్రార్థన ఒకవేళ మీ ఇంట్లోగా ఆగిపోయిందేమో ఒకసారి ఆలోచించి. ఎనోషు కాలములో ప్రార్థన ప్రారంభించబడి కోట్లాది ప్రజలు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అన్ని దేశాలకు, అన్ని ప్రజలకు, అన్ని జాతులకు ఇది వ్యాపించింది. అందరూ యెహోవా నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థన ప్రారంభించారు, ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఉజ్జీవ ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ కన్నీటి ప్రార్థనలు, ఈ పట్టుదల కలిగిన ప్రార్థనలు ఒకవేళ మీ ఇంట్లో ఆగిపోయిందేమో, ఒకవేళ మీ సంఘములో ఆగిపోయిందేమో, ఒకవేళ నీలోనే ఆగిపోయిందేమో పరీక్ష చేసుకో. నేను రూఢిగా చెప్పగలను, ఎనోషు కాలంలో ప్రారంభించబడిన ప్రార్థన ఇప్పటి కాల యూత్లో ఆగిపోయింది ప్రార్థన. రైట్? అవునా కాదా? ఇప్పటి కాల యవనస్తుల్లో ప్రార్థన ఆగిపోయింది అప్పుడు ప్రారంభించబడిన ప్రార్థన. ఒకవేళ నీ దగ్గర ఆగిపోయిందే అనుకో, ఇక ముందు తరానికి ప్రార్థనలు ఉండవు. యవనస్తుడా, యవనస్తురాలా, ఒకవేళ నీ దగ్గర ప్రార్థన ఆగిపోయిందంటే ఇక రాబోయే తరానికి ప్రార్థన, దేవుని నామంలో ప్రార్థన చేయడం ఎవరికి రాదు. ఈ ప్రవాహం నీ దగ్గర ఆగిపోయిందంటే, ఈ ప్రవాహం నీ దగ్గర ఆగిపోయిందంటే రాబోయే కాలానికి ఇక ప్రార్థన అనేది ఉండదు. ఇప్పటికే నీలో ప్రార్థన కొదువైపోయింది, తక్కువైపోయింది. నిన్నటి దినమందు నేను చాలామంది యవనస్తులను కలిశాను. ఈరోజు సెలవే కదా, వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేయని. నో, ఆ వ్యక్తులు కనపడతారేమో అని చూశాను, కనబడలేదు. ప్రార్థన దగ్గర ఆగిపోయింది.
ప్రార్థన నీ దగ్గర ఆగిపోయిందంటే ఇక రాబోయే కాలానికి నీ పిల్లలకు కానీ నీ పిల్లల పిల్లలకు కానీ లేదా